హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? వాసవి ప్రభాకర్ మొదటి భార్య కూతురు. 5 సంవత్సరాల వయసులోనే వాసవి తల్లిని కోల్పోయింది. ప్రభాకర్ రాధికల బైకు యాక్సిడెంట్ గురి కావడంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. భార్య రాధిక మరణం కళ్ళారా చూడడంతో ఒక రకమైన విరక్తిని పెంచుకున్న ప్రభాకర్ వాసవిని రెసిడెన్షియల్ కాన్వెంట్లో ఉంచి చదివించసాగాడు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ పనిలోనే తలమునకలయ్యేవాడు. అలా పనిలో పడి తన బాధను మర్చిపోయేందుకు ఎంతో ప్రయత్నించేవాడు. పాపను చూసుకునేందుకు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందరు చెప్పినా ప్రభాకర్ వినలేదు. చిన్నతనంలోనే ప్రభాకర్కి తల్లిని తర్వాత తండ్రిని పోగొట్టుకోవడంతో అంత బాధ్యతగా చెప్పేవాళ్ళు లేక కొంత పెళ్లి మాట తలపెట్టలేదు. కూతురుపైన దుఃఖంలో ఉన్న అత్తగారి వద్దకు పాపను వదలటం ఇష్టం లేక హాస్టల్లో ఉంచి చదివించసాగాడు. కానీ పాపకి ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. ఆడపిల్లకి తల్లి ఆదరణ, అనురాగం అవసరమైంది ఈ వయసులోనే. కాబట్టి తను పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడు ప్రభాకర్. తన పరిస్థితి వివరించి అలా ఇష్టపడే వాళ్ళని మాత్రమే చేసుకోవాలనుకున్నాడు. కానీ 10 సంవత్సరాల కూతురు ఉన్న తండ్రిని భర్తగా స్వీకరించడానికి ఎవరు ముందుకు రాక చాలా సంబంధాలు తప్పిపోయాయి. మా అన్నయ్యకు ప్రభాకర్ సంబంధం దృష్టికి వచ్చింది. తండ్రి లేని నాకు, అమ్మకి కూడా నిరుపేద అయిన అన్నయ్య ఆధారం. 10th క్లాస్ వరకు పెద్దగా ఖర్చు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన అన్నయ్య ఇక నా వల్ల కాదు అనేశాడు. దాంతో ఖాళీగా ఉన్న నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేను అందగెత్తని కాను, అలాగని అనాకారిని మాత్రం కాదు. కానీ అందం, చదువు, డబ్బు ఏదీ లేని నన్ను చేసుకోవటానికి ఏ స్థాయి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. అలా నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నయ్య పాలిట గుదిబండలా, వదిన దృష్టిలో శనిదేవతలా తయారయ్యాను. పేద కుటుంబం అయినా మర్యాదస్తులని అణుకుగల ఇలాంటి కుటుంబంలోని ఆడపిల్ల అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభాకర్ నన్ను చూడగానే పెళ్లికి ఒప్పుకున్నారు. 10 సంవత్సరాల కూతురుందా ఇతనిక అనిపించేటట్లుంది అతని చక్కటి రూపం, మంచి ఉద్యోగం, చూడగానే ఆకట్టుకునే అతని పర్సనాలిటీ అతను రెండో పెళ్లివాడైనా పెళ్లికి ఒప్పుకునేలా చేశాయి. అన్నిటికన్నా ముందు పెళ్ళిళ్ళ పరుగుల పందెంలో ప్రతిసారి ఓడిపోయే అన్నయ్య ఈసారి చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ కూడా ఎంతో హితవు చెప్పింది. అతనికి ఏం తక్కువ, కేవలం రెండో పెళ్ళని వంకతో ఈ సంబంధం తప్పిపోతే ఇంక నీకు పెళ్లి చేసే శక్తి అన్నయ్యకి లేదు అంటూ. నాకు కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఇష్టమో అయిష్టమో తెలియని సందిగ్ధంలో మారు మాట్లాడకుండా తాళి కట్టించుకున్నాను. పెళ్ళైన తర్వాత తెలిసింది, రెండో పెళ్లి పేరుతో అతను నాకు దక్కాడు. కానీ నాలాంటి ఏ అర్హత లేని దానికి కలలో కూడా అంత మంచి భర్త దొరకడు అని. మంచి ఇల్లు, చక్కటి భర్త, కొత్త వాతావరణం నాలో కొత్త అందాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా పెంచింది. కాపురానికి వచ్చిన కొత్తలోనే ఆయన చెప్పారు, చూడు విజయ, నేను ఈ పెళ్లి చేసుకున్నది వాసవికి తల్లి ప్రేమ దొరకాలని. లేకుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. అలాగని నిన్ను నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు. నిజంగానే ఆయన అన్న మాట నిలబెట్టుకొని నన్ను ఎంతో ప్రేమగా చూడసాగారు. కానీ నేను ఏనాడు వాసవిని ఆదరించలేదు, ప్రేమగా పలకరించలేదు. అసలు దానితో మాట్లాడేదాన్నే కాదు. ఆయన ఉన్నప్పుడు ఏదో పొడిపొడిగా 2 మాటలు మాట్లాడేదాన్ని. ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అసలు మాట్లాడేదాన్నే కాదు. మొదట్లో ఎంతో ఉత్సాహంగా దగ్గరికి రాబోయింది. ఏవో కబుర్లు చెప్పేది. నేను సీరియస్గా ఉండడంతో భయపడిపోయి ఆ పిల్ల కూడా నిదానంగా నాతో మాట్లాడటం తగ్గించి వేసింది. ఎంతో అవసరమైతే 1-2 పొడిపొడిగా మాట్లాడి ఊరుకుంటుంది. పొద్దుటే లేవగానే చక్కగా స్నానం చేయటం, యూనిఫామ్ వేసుకోవటం, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయటం, లంచ్ బాక్స్ సర్దుకొని స్కూల్ బ్యాగ్ తగిలించుకొని సైకిల్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయేది.
అంతే తప్ప ఏ రోజు నా హెల్ప్ తీసుకునేది కాదు. నేను కూడా ఏమైనా కావాలని అడిగేదాన్ని కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కాసేపు టీవీ చూసేది. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకుని చదువుకునేది. తనకి ఆకలి అనిపించినప్పుడు వచ్చి భోంచేసి పడుకునేది. ప్రభాకర్ వచ్చేసరికి నిద్రపోయేది. చక్కటి డిసిప్లిన్ ఉన్న పిల్ల. ఎవరికైనా అలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండు అనిపించేలా ఉంటుంది వాసవి. మొదట్లో ఏదైనా పిక్చర్కి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వసు త్వరగా రెడీగా మనం బయటకు వెళ్తున్నాం అంటూ కేక్ వేసేవారు ప్రభాకర్. తండ్రి వెంట ఎంతో హుషారుగా బయలుదేరే వాసవి ఆ పిల్లతో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆయన కోసం తప్పనిసరిగా వెళ్ళేదాన్ని. కానీ రాను రాను ఏదో వంక పెట్టి సండే రోజు బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. నా మనసు గ్రహించినట్టుగా తర్వాత తనే నేను చదువుకోవాలి రాను అనేది వాళ్ళ నాన్నతో. నేను అమ్మాయి అని ఊపిరి పీల్చుకునేదాన్ని. ఒకరోజు వాసవి స్కూల్ నుండి ఇంటికి మధ్యలోనే వచ్చేసింది. ఏం చేస్తుందా అని దాని రూమ్లోకి వెళ్ళాను. ఒళ్ళు ఎరగని జ్వరంతో మూలుగుతూ మంచంపై పడి ఉంది. జాలిగా అనిపించి టాబ్లెట్లు మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి లేపాను. తీసుకొని మౌనంగానే వేసుకుంది. మళ్ళీ అంతలోనే మగతలోకి జారిపోతూ థ్యాంక్ యూ అంది. దిండ్లు సరిచేస్తూ వెనక్కి తిరగబోయాను. మళ్ళీ తల తిప్పి చూశాను. వాసవి దిండు క్రింద ఏదో ఉంది. వెనక్కి వచ్చి పైకి తీశాను. చిరునవ్వుతో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్న రాధిక ఫోటో. ఆ ఫోటో అలాగే పెట్టి అన్యమనస్కంగా బయటికి వచ్చేసాను. నాలో ఏదో తెలియని అలజడి. వాసవి చాలా అందంగా ఉంటుంది, అచ్చం వాళ్ళ అమ్మలాగే. ఆ పిల్లని చూడగానే నాకు వాళ్ళ అమ్మ రూపం గుర్తుకు వస్తుంది. నాలో ఒక రకమైన ద్వేషం మొదలైంది. వాసవిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. వాసవి కూడా ఎక్కువగా తన రూమ్లోనే గడుపుతుంది. ప్రభాకర్కి అనుమానం రాకుండా జాగ్రత్త పడసాగాను. ఆయన ముందు కొంచెం బాధ్యత ఉన్నట్టుగా కొంచెం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ వచ్చాను. బహుశా సవతి ప్రేమ అంటే ఇదేనేమో. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెడుతూ ఆ రోజు ఉదయం వాళ్ళ డాడీ ఎంతో మెచ్చుకున్నారు. ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. నా కళ్ళు ద్వేషంతో బొగ్గుమన్నాయి. నా వైపు చూసిన వాసవి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అది విసిరిన చూపు నా గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ప్రభాకర్ అమ్మని తీసుకువచ్చారు. అమ్మకి వాసవి అంటే ఎంతో అభిమానం. బంగారం లాంటి పిల్ల అంటూ ఉండేది. అంతేకాకుండా ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోమని నాకు పదే పదే చెప్తూ ఉండేది. అమ్మ నన్ను వాసవిని కూడా శ్రద్ధగా చూసేది. వాసవికి చక్కగా తలంటి పోయటం, జడలు వేయటం, తినటానికి ఏం కావాలో అడిగి చేసి పెట్టేది. వాసవి కూడా అమ్మమ్మ అంటూ అమ్మకు బాగా చేరువైంది. పండు లాంటి బాబుని చేతిలోకి తీసుకుని ఆయన ఎంతో మురిసిపోతుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. డాడీ నేను తమ్ముడిని ఎత్తుకోవచ్చా ఉబలాట పడిపోతూ అడిగింది వాసవి. ఓహో, తండ్రి ప్రేమని షేర్ చేసుకోవటానికి ఇది కూడా ఉంది కదా అని నా ఆనందం అంతా చప్పున ఊదేసినట్లు ఆరిపోయింది. తమ్ముడు ఇప్పుడే పుట్టాడు కదమ్మా, కొంచెం పెద్ద అయ్యాక ఎత్తుకుందుగానిలే అని ఆయన కూతురుతో అన్నారు. నేను మౌనంగా కళ్ళు మూసుకున్నాను. మమ్మీని రెస్ట్ తీసుకొని డిస్టర్బ్ చేయకు అంటూ వాసవిని తీసుకొని బయటికి నడిచారు. అమ్మ నేను పూర్తిగా కోలుకునేదాకా ఉండి వెళ్ళిపోయింది. నెలలు గడిచే కొద్దీ బాబు అలనా పాలనా వాడి ముద్దు చేష్టలతో క్షణం తీరిక దొరకలేదు. వాసవికి బాబుని ముట్టుకోవాలన్నా ఎత్తుకోవాలన్నా తాకాలన్నా కూడా భయమే, వచ్చి లాక్కుపోతానని. ఆదివారం కావడంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను కిచెన్లో బిజీ. బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. వాసవిని పిలిచి తమ్ముడు అలా ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకొని ఆడించవచ్చు కదా, మమ్మీ పనిలో ఉంది, పెద్దదాని అవుతున్నావు తెలియటం లేదా అంటూ ఆయన కేకలేశారు. మౌనంగా బాబుని తీసుకొని కన్నీళ్లలో పర్యంతం అవుతూ అవతలకి వెళ్ళిందే కానీ పెదవి విప్పి ఒక్క మాట కూడా అనలేదు. వాసవి 7th క్లాస్ అని ఈ సంవత్సరం ఇంకా శ్రద్ధగా చదువుకుంటుంది. బాబు కూడా బుల్లి బుల్లి నడకలతో వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ అయితే బాబును వదిలి క్షణం ఉండటం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు వాడితో ఆటలే ఆటలు.
ఇంట్లో పని, బాబు సంరక్షణతో చాలా వీక్గా తయారయ్యాను. బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్ళినప్పుడు చెప్పాను కూడా. అయినా అదంతా సహజమేనని, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు తల్లికి ఉండే మామూలు శ్రమే, ఇదంతా భయపడాల్సింది ఏమీ లేదు అని ప్రభాకర్కి చెప్పారు డాక్టర్. ఇలాంటి విషయాల్లో ఆయనకి ఎంతో శ్రద్ధ. అసలు ఏ విషయమైనా చాలా కేర్ తీసుకుంటారు ఆయన. ఒక్కోసారి నాకు నవ్వొస్తుంది కూడా. కానీ రాధిక మరణంతో ఆయనలో ఒకలాంటి భయం అంతర్లీనంగా ఏర్పడిందేమో అని అనిపిస్తుంది నాకు. ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు పడుకునే ఉన్నాను. సాయంత్రం 5 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోతతో మెలకు వచ్చి బెడ్రూమ్ నుండి హాల్లోకి వెళ్ళేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఎలాగో తలుపు తీశాను. ఎదురుగా అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వాసవి కనిపించింది. ఆ తరువాత నల్లటి సిల్క్ పరద కళ్ళ ముందు పరుచుకున్నట్లు ఫీలింగు. కళ్ళు బయర్లు కమ్మి అలా నేలకు వరిగిపోయాను. నాకు స్పృహలోకి వచ్చేసరికి గుసగుసగా ఏవో మాటలు, ఎక్కడో ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు, ముక్కుకు ఏదో ఘాటైన వాసన, కళ్ళ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లుగా. ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను. సన్నగా ఎవరిదో ఏడుపు, అది వాసవి గొంతులా ఉందే. ఊరుకో అమ్మా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మ గొంతు వినబడింది. నిన్నటి నుంచి ఏడుస్తున్నావు, మీ మమ్మీకి ఏం కాదులే, ఏడోకు ఓదార్పుగా అంటుంది మా అమ్మ. వసు లేరా, ఇంటికెళ్ళు. ఈసారి ప్రభాకర్ గొంతు. అరే, ఆయన కూడా ఇక్కడే ఉన్నారే. ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోతున్నాను. మాటలు మాత్రం నా చెవులకు వినపడుతున్నాయి. లీలగా వెక్కి వెక్కి వేడుస్తున్న వాసవి గొంతు పెద్దగా స్పష్టంగా అంటుంది. లేదు డాడీ, నేను వెళ్ళను. మమ్మీ లేచే వరకు ఇక్కడే ఉంటాను. అమ్మని తీసుకెళ్ళి దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మ కూడా లేకపోతే నాకు పడే శిక్ష తమ్ముడికి కూడా పడుతుంది. పాపం, తమ్ముడు చాలా చిన్నవాడు కదా. ఆ మాటలు విన్న నాకు చెల్లున కొరడాతో కొట్టినట్లు మెలకు వచ్చింది. అవును బాబు ఏడి? మెల్లిగా కదిలాను. నిదానంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కదలటం చూసి అందరూ మాటలాపి నా వద్దకు వచ్చారు. చుట్టూ చూశాను. నేను హాస్పిటల్ బెడ్పై ఉన్నట్లు అర్థమైంది. తలపై సూది గుచ్చుతున్నట్లుగా ఒకటే పోటు. చెయ్యి పైకి ఒత్తుతూ ఉంటే ఆ కదలకు చేతికి సెలైన్ ఉంది అంటూ వారించింది అమ్మ. పెదవులు కూడబలుకొని అడిగాను, నాకేమైంది అని. నిన్న వాసవి స్కూల్ నుంచి వచ్చినప్పుడు తలుపు తీసి అలాగే ముందుకు పడిపోయావు. తల గుమ్మానికి కొట్టుకోవడంతో లోతుగా గాయమయ్యి చాలా రక్తం పోయింది. వాసవి వెంటనే డాడీకి ఫోన్ చేసి పిలిపించింది. హాస్పిటల్కి తీసుకురాగానే కుట్లు వేసి కట్టుకట్టారు. కానీ చాలా రక్తం పోయింది. అక్కడక్కడ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. పేషెంట్ కోమాలోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేం అన్నారు. పాపం అప్పటి నుండి వాసు ఏడుస్తూనే ఉంది. మొర ఆలకించాడో ఏమో ఆ దేవుడు. నీవు క్షేమంగా కళ్ళు తెరిచావు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ. దూరంగా నిలబడి వేలగా చూస్తున్న వాసవిని రమ్మని కళ్ళతో సైగ చేశాను. నా దగ్గరగా నిల్చుంది. దాని చేతిలో ఉన్న బాబు నా మీద దూకబోయాడు. చటుక్కున పట్టుకుంది. ఇందాక వాసవి అన్న మాటలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. ఎంత చక్కగా చెప్పింది. నాకు జరగరానిది జరిగితే బాబు తల్లి లేని వాడు అయ్యేవాడు. అచ్చు వాసవిలాగే. ఆ ఊహే భరించరానిది. ఇన్ని రోజులుగా నా కళ్ళు కమ్మిన మైకం వదిలింది. నా కళ్ళు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయి. చిన్నపిల్లైనా దానికున్న పాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. అందుకే పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. మొట్టమొదటిసారిగా ప్రేమగా వసు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో దాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మా ఇద్దరి చేతి మీద బాబు చేతిని కూడా వేసి నా ముఖంలోకి చూసి నవ్వుతున్నాడు. ఇది నమ్మలేనట్లు వాసవి కళ్ళు ఆనందంతో మరింత విశాలమయ్యాయి. అచ్చం దాని మనసులాగే ఆప్యాయతతో నిండిన ఆ స్పర్శ ఇది సవితి ప్రేమ కాదు అని తెలియజేసిందేమో. వాసవి మరింత గట్టిగా నా చెయ్యి పట్టుకుంది. అమ్మా వాసవి,
నీకు తల్లి లేని లోటు తీరుస్తానని నీకు తల్లిగా వచ్చి నిన్ను ఎంతో మానసిక క్షోభకు గురి చేశాను. ఈ క్షణం నుంచి ఈ సవితి తల్లి చనిపోయింది. ఈ క్షణం నుండి నీ తల్లి కన్నా నేను గొప్పగా చూసుకుంటాను అని పదే పదే పశ్చాత్తాపడుతూ క్షమించమని కోరుకుంటుంది మనసులో. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.